స్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జీవో తీసుకొస్తున్నట్లు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో స్వర్ణముఖి నది వెంట భారీగా ఆక్రమణ జరిగాయని ఆరోపించారు. నదికి ఇరువైపులా భూములు కొట్టేశారని విమర్శించారు. తప్పుడు పత్రాలతో దోచుకున్నారని మండిపడ్డారు. నది బఫర్ జోన్ను పట్టించుకోకుండా కబ్జా చేశారన్నారు. తుడా మున్సిపల్ ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలు తొలగిస్తామన్నారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. తుడా చైర్మన్ పదవి మరియు టిటిడి ఎక్స్‌ఎఫ్‌ఓ బోర్డు మెంబర్ పదవి నాకు ఇచ్చిన దానికి మన ముఖ్యమంత్రి గవర్నర్లు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు అందరూ తెలుసు, గత ప్రభుత్వంలో తుడాలో ఉన్నటువంటి ఒక్క రూపాయి డబ్బు కూడా లేకుండా తుడాని మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థ గత ప్రభుత్వంది. 550 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇచ్చే వీళ్ళకి ఖర్చు పెడేసి రాంగ్ అంతా దాన్ని అంతా దారిపోసేసి రూల్స్ అగైనెస్ట్గా మొత్తం దాన్ని అంతా వాడేసి మొత్తం తుడాకున్నటువంటి బడ్జెట్ అంతా కూడా ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకతం చేసేసినటువంటి వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం. దాన్నన్నింటినీ ఓవర్కమ్ చేసి తుడాని ఎట్టైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలని, తుడాకున్నటువంటి చెడ్డ పేరుని గతంలో ప్రభుత్వంలో చేసిన చెడ్డ పేరుని తీసుకొని వచ్చి మొత్తం తొలగించేసి మంచి పేరుని తీసుకురావాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేశాను.